మనకు అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇవాళ రాహుల్ గాంధీ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ విస్తరణ, బహిరంగ సభలపై ప్రధానంగా చర్చలు ఉంటాయి. మంత్రివర్గంలో 6 ఖాళీలు భర్తీ చేస్తారా లేదంటే 4గురికే ఫిల్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. పీసీసీ కార్యవర్గం పైన కూడా హైకమాండ్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సభలకు ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కులగణన సర్వే వివరాలు హైకమాండ్ కి ఇప్పటికీ నేతలు అందించినట్టుగా సమాచారం. ఇవాళ రాహుల్ ఖర్గేలతో సీఎం రేవంత్ అండ్ టీం సమావేశం కాబోతున్నారు. కేబినెట్ విస్తరణ అలాగే బహిరంగ సభలపైనే ప్రధానంగా వీళ్ల మధ్య చర్చలు జరగబోతున్నాయి. మంత్రివర్గంలో 6 ఖాళీలను భర్తీ చేస్తారా లేకపోతే 4గురికే ఛాన్స్ ఇస్తారా? పీసీసీ కార్యవర్గం పైన కూడా హైకమాండ్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ కూడా ఉండబోతున్నట్లుగా చూచాయిగా సమాచారం అంతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సభలకు ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే తెలంగాణలో జరిగిన కులగణన సర్వే వివరాలు హైకమాండ్ కి ఇచ్చారు టీ కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, ఇవాళ ఢిల్లీలో సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతోందని, రాహుల్ గాంధీని ఖర్గేని ఎప్పుడు కలవబోతున్నారు? ఎన్ని గంటలకు కలుస్తారన్న విషయం మీద ఎటువంటి స్పష్టత అయితే లేదు. కాకపోతే 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇద్దరు నేతలు కూడా పార్లమెంట్కి వెళ్ళిపోతారు. ఒకవేళ వీలుంటే పార్లమెంట్ లోపలే సీఎం రేవంత్ రెడ్డికి వారిద్దరు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే పార్లమెంట్ సమావేశం ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం తర్వాత భేటీ అవ్వచ్చు అన్నది మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే రాత్రి కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో ఒకటి పీసీసీ కార్యవర్గం కూర్పు, అలాగే మంత్రివర్గ విస్తరణ, వీటన్నిటి గురించి కూడా చర్చించారు. ఇక రీసెంట్గా చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నిర్ణయం, వీటి గురించి కూడా కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించి ఈ 2 అంశాలను చారిత్రాత్మకం కాబట్టి వాటి మీద భారీ బహిరంగ సభల్ని పెట్టాలనుకుంటున్నామని, ఆ సభలకు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల్ని ఆహ్వానించాలనుకుంటున్నామని కేసీ వేణుగోపాల్తో చెప్పారు. అందులో ఈ కులగణన సర్వేకి సంబంధించి నల్గొండ జిల్లా, ఇది పాత నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేటలో ఆ సభను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గజ్వేల్ లేదా నర్సాపూర్, ఈ 2 చోట్ల ఎక్కడొక చోట సభను నిర్వహించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. వీటికి సంబంధించి అధిష్టానం పెద్దలతో మాట్లాడి వారి డేట్స్, కన్వీనియంట్ డేట్స్ చూసుకుని ఆ తేదీల్లో ఈ 2 భారీ బహిరంగ సభల్ని నిర్వహించి తమ ప్రభుత్వం చేపట్టిన ఈ 2 నిర్ణయాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక దాంతోపాటు పీసీసీ కొత్త అధ్యక్షుడు వచ్చినా కార్యవర్గం కూర్పు ఇప్పటిదాకా జరగలేదు. నిజానికి జనవరి నెలాఖరికే జరగాలని చెప్పి అనుకున్నారు, కానీ అది జరగలేదు. దాన్ని ఒక 3 రోజుల్లో ఫైనలైజ్ చేస్తామంటూ రాత్రి కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం మహేష్ కుమార్ గౌడే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6ంటిని ఎవరెవరితో భర్తీ చేస్తారన్న చర్చ గత ఏడాది కాలంగా కూడా జరుగుతూ వస్తుంది. చాలామంది ఆశావాహులు ఉన్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన వారు సైతం తమకు మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఇచ్చారని వారు చెప్పుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో 6గురిని ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దాని మీద సైతం అధిష్టానం పెద్దల నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికే వీరంతా కూడా ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం సీఎం మాత్రమే కాదు, సీఎంతో పాటు ఉన్న నేతల బృందం అంతా కలిసే ఇప్పుడు ఖర్గేను కానీ రాహుల్ గాంధీని కానీ కలిసే అవకాశం ఉంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.